నిన్న ఏమీ లేవు. ఈ రోజు అందరూ వచ్చారు. ఈ రోజు సిటీ మెడికల్ వచ్చింది, పోలీసు మెడికల్ వచ్చారు. మా గొంతులు పోయి నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. నిన్న మాకు మా బోనాలు పడిపోయినాయి. ఏందండి ఇది? ఈ రోజు పోలీసు వాళ్ళు వస్తారు, ఈ రోజు కూడా ఎండోమెంట్ వస్తుంది. జనాలు వస్తారు. నేను చెప్పది జనాలే రారి గుళ్ళపంటి ఇంత జాతరనే ఉంటది. అసలు నిన్న జరిగిన ఇన్సిడెంట్ దానికోసం అని చెప్పి ఇక్కడ జోగినీలు అయితే రావడం జరిగింది. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ, ఏంటి అసలు నిన్న మనం చూసినాం బోనాలు కిందికి పడేసిందని, ఏంటి పరిస్థితి? ముందుగా అందరికి ఒక విషయం చెప్పాలనుకున్నా, ఏంటంటే పొలిటికల్ లీడర్స్ కి గానీ, రాజకీయ నేతలకు గానీ, ఎవరికైనా గానీ స్పెసిఫిక్ గా ఎలా అయితే గర్భగుడి దాకా తీసుకెళ్లారు వెహికల్స్, మేము నిత్యంగా బోనాలు పట్టుకొని 20-30 కిలోల బోనం తల మీద పెట్టుకొని ఉంటే ఒక సిబ్బంది లేదండి మా వెనకాల, ఒక షీ టీం గాని ఎవరు లేరు. ఈ రోజు ఇంతమంది పోలీసులు మమ్మల్ని బైకాట్ చేయడానికి మమ్మల్ని ఆపారు, ఎవరు లేరు. నిన్న స్పృహ తప్పి కింద పడితే మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా ఒక షీ టీం లేదండి. ఈ పొలిటికల్ లీడర్స్ వెనకాల ఉన్న సిబ్బందేనా? దానికోసమేనా? కనీసం వాళ్ళు వచ్చారు, ఒక పట్టు వస్త్రం అన్న తెచ్చారా, ఒక బియ్యం అన్న తీసుకొచ్చారా, ఒక బోనం అన్న తెచ్చారా? మేము శ్రీగాలుకి మేము చేస్తామండి, మాకివ్వండి విలువలు. ఎవరికండి? చూడండి ఎలా బైకాట్ చేస్తున్నారు, చూడండి అవ్వండి. సో ఇక్కడ చూడండి, మనం చూడొచ్చు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నా కూడా అక్కడ పోలీసులు కూడా లోపలికి రాని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా కూడా ఇక్కడ మనము చూస్తే ఇదిగో పోలీస్ డౌన్ డౌన్ అని చెప్పి వాళ్ళు నినాదాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. సో చూద్దాము మరి అసలు వీళ్ళైతే బాయ్కాట్ చేస్తున్నారు, పోలీసులు మమ్మల్ని లోపలికి రానియట్లేదని చెప్పి కూడా చెప్పడము ఇక్కడ చూస్తున్నాము. ప్రభుత్వం మాట్లాడాలి కదా, ప్రభుత్వం స్పందించాలి కదా, వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడారు, వీళ్ళందరికీ నేను ఏం సమాధానం ఇవ్వాలి? మంచి కిరీటం పెట్టుకుంటుంది ప్రభుత్వం, శివశక్తులని పోలీసులతో ఆపించడం అయితే ఇది షేమ్ ఆన్ గవర్నమెంట్. అసలు ఇట్లా ఎప్పుడు జరగలేదు. మమ్మల్ని ఆపడమా? గవర్నమెంట్ చర్చలు జరపట్లేదు. నిన్న తలసాని గారు మాట్లాడారు, మేమేం మాట్లాడాలో కానీ ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడట్లేదు కదా. ఇప్పుడు వీళ్ళందరికీ బోనాలు ఇంతమంది వచ్చారు, ఎవ్వరు హ్యాపీగా లేరు, అందరూ బాధపడుతూనే వెళ్ళారు. బోనాలు ఒక్కరన్నా తెచ్చిరా? పోలీసు వాళ్ళే బోనాలు చేసుకుంటున్నారా? వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఆడమనండి, మేము ఎత్తుకున్న బోనాలు వాళ్ళు ఎత్తుకుంటారా? చూడండి, ఉజ్జయిని మహంకాళమ్మకి సంతోషం అనిపిస్తుందేమో. ఇట్లా రోడ్డు మీద ఒక జోగిని ఈ 100 మంది బోనాలు తెచ్చేది ఫస్ట్ ఈ జోగినిల బోనాలను చూసే. అర్థమైతుందా? ఇది మంచిగా అనిపిస్తుందా? ఒక జోగిని ఏడ్చుకుంటే ఇక్కడ రోడ్డు మీద కూర్చుంటే మీకు మంచిగా అనిపిస్తుందా? నిన్న అదే ఒక వాటర్ ఇచ్చే దిక్కు లేదు. ప్రభుత్వం నుంచి మాట్లాడడానికి ఆర్టీఓ అయితే రావడం జరిగింది. మరి ఆర్టీఓతో మాట్లాడి వీళ్ళ సమస్యలను వీళ్ళు పరిష్కరించుకుంటారా, లేకపోతే నెక్స్ట్ టైం ఇలా కాకుండా చూసుకుంటారా అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. వేచి చూద్దాం. ప్రస్తుతానికి అయితే జోగినీలు అయితే లోపలికి పోవడం అనేది జరుగుతుంది.